కౌలుదారుల చట్టం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి, అన్యాయానికి గురవుతున్నారన్నారు ప్రముఖ రైతు ఉద్యమ నాయకుడు, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్. మంగళవారం రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన కౌలు రైతుల పబ్లిక్ హియరింగ్లో జ్యూరీ సభ్యుడిగా పాల్గొన్న ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, కౌలు రైతులు తమ సమస్యలపై సంఘటితంగా ముందడుగు వేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. सिर्फ आंध्र प्रदेश के लिए नहीं, पूरे भारतवर्ष का जो एक बहुत बड़ा किसान का सवाल है, उस सवाल को देश के सामने रखा है। जब हम किसान आंदोलन में थे, जब दिल्ली में किसान आंदोलन हो रहा था, मोर्चा था, वहां बैठे हुए थे, तो हम लोग लिखते थे कि किसान को ये मिलना चाहिए। और जब भी हम किसान कहते थे तो किरण बिस्सा, कविता कुरुगंती कहते थे कि उसके साथ में लिखो टेनेंट फार्मर भी, महिला किसान भी। तो मैं आपको रैतु स्वराज वेदिका को धन्यवाद करना चाहता हूं कि इस सवाल को, टेनेंट फार्मर के किसान को, जिसे आप कोलू रायतु बोलते हैं, उसके प्रश्न को आपने पूरे भारतवर्ष के सामने रखा है। और आज की इस बातचीत से आपकी ये रिपोर्ट जो पढ़ी मैंने, ये जो रिपोर्ट हमारे पास है, और आप सबकी जो बातें सुनी, उससे कम से कम मेरी तो आंख खुल गई है। मैं आपका धन्यवाद करना चाहता हूं। ఈ సమస్య కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదు, మొత్తం దేశానికి సంబంధించిన సమస్య. దేశంలో అన్ని చోట్ల కూడా ఇటువంటి కౌలు విధానం అది నడుస్తూ ఉంది. అయితే రైతు స్వరాజ్య వేదిక లాంటి సంఘము ఈ సమస్యని జాతీయ స్థాయిలో కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా, అంటే మనం రైతుల కోసం ఏదైతే డిమాండ్లు పెడతామో ఆ డిమాండ్లు కౌలు రైతులకు కూడా వర్తించాలి, మహిళా రైతులకు కూడా వర్తించాలి అనే విషయాన్ని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. आज की बातचीत से, जो मेरे समाज से देश में बहुत पहली जो बातचीत इस विषय पे हुई है, उनमें से एक है ये जो, इसने 4 बड़े झूठ का खंडन किया है। टेनेंट फार्मर को लेके 4 तरह के झूठ बोले जाते हैं, असत्य बोले जाते हैं। आज आपने उन चारों झूठ को तोड़ दिया है। पहला झूठ है कि टेनेंट फार्मर तो है ही नहीं। मैंने सुना आपके मंत्री, मुख्यमंत्री पहले कहते थे तेलंगाना में तो है ही नहीं, गांव में 1 है, 2 है, ज्यादा नहीं है। आज आप सबने यहां आके, हमारी बहनों ने, हमारे जितने साथी रैतु यहां पे आए हैं, आप सबने इस बात का खंडन किया है। आपकी मौजूदगी यहां गवाही देती है कि कोलू रायतु है, बहुत बड़ी संख्या में है। और आपका जो सर्वे है ये बताता है कि 3 में से 1, तेलंगाना में 3 किसान में से 1 कोलू रायतु है, जिसको वो कहते थे है ही नहीं। आपने दिखाया कि 3 में से 1 है, जो सरकार के आंकड़े हैं एनएसएस के, उससे भी डबल है वास्तव में। ये आपने दिखाया है। आपने दिखाया है कि ये तमाम जो किसान हैं, या तो इनके पास जमीन नहीं है, और है तो बहुत थोड़ी जमीन है। ये कोई कमर्शियल उसके लिए काम करने वाले लोग नहीं हैं, अपने जीवन यापन के लिए मेहनत से, हाथ से काम करके जीवन यापन के लिए करने वाले किसान हैं। आपने दिखाया है कि इनमें से लगभग सभी 94% SC ST BC हैं। आपने दिखाया है कि इनमें 70% से ज्यादा, 73% वो हैं जो कि 2 साल से ज्यादा एक ही जगह पे काम कर रहे हैं, मतलब जिनको कागज दिए जा सकते हैं। तो आपने पहला इस झूठ का खंडन किया है सरकार का। सरकार जो अपनी आंख पे पट्टी बांध के बैठी है कि ये समस्या है ही नहीं, आपने उसका खंडन किया है। ఇప్పుడు మనము ఇక్కడ కౌలు రైతుల పబ్లిక్ హియరింగ్ నిర్వహించడం ద్వారా, అదేవిధంగా రైతు స్వరాజ్ వేదిక చేసిన స్టడీ ద్వారా ప్రభుత్వం చెప్తున్న 4 అబద్ధాలని, అవి అబద్ధాలని చెప్పి మనం నిరూపించాం. మొదటిది ఏంటి, అసలు కౌలు రైతులే లేరు, లేకపోతే గ్రామానికి ఒకళ్ళిద్దరు ఉంటారనేది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్న తరుణంలో మనము
ప్రతి ముగ్గురులో ఒకళ్ళు కౌలు రైతు, అంటే 36% అంటే ప్రతి ముగ్గురు రైతులో ఒకళ్ళు కనీసం కౌలు రైతు ఉన్నారని నిరూపించాము. అంతేకాకుండా వీళ్ళు ఏదో కమర్షియల్ దానికోసం వ్యవసాయం చేస్తూ మేము ఎక్కువ ల్యాండ్ లీజ్ తీసుకుంటున్న వాళ్ళు కాదు. ఏదో 1.5 ఎకరం సొంత భూమి ఉండి వాళ్ళ జీవనాధారం కోసం వీళ్ళందరూ కూడా కౌలుకు తీసుకుని చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా వచ్చింది. అంతేకాదు కౌలు రైతుల్లో 94% ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు అనేది కూడా మనం ముందుకు వచ్చింది. అంతేకాదు 73% అంటే కౌలు రైతులలో 73% 3 సంవత్సరాలు లేదా దానికంటే ఎక్కువ అదే భూమిని సాగు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని వెతికి పట్టుకోవడం అనేది కష్టం కాదు. తప్పనిసరిగా గ్రామంలో వెళ్తే వాళ్ళు కనిపిస్తారు, అదే భూమిని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడైతే మనకి పబ్లిక్ హియరింగ్లో వచ్చిన వాళ్ళు అయితే 10 సంవత్సరాల కింద కంటే కూడా ఎక్కువ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. दूसरा झूठ, वो कहते हैं कि देखिए सब किसान को प्रॉब्लम्स होती हैं, समस्या तो हर किसान को होती हैं, और जो टेनेंट किसान है उसे भी प्रॉब्लम है। ये बात सच नहीं। जो टेनेंट फार्मर है उसकी समस्या कई गुना ज्यादा है। इस देश में हर किसान की समस्या है, रैतू को सबको प्रॉब्लम है, लेकिन जो टेनेंट फार्मर है उसकी प्रॉब्लम तो बहुत गुना ज्यादा है। आज हमने सबकी जो बात सुनी, पहला, दूसरे किसान को थोड़ा बहुत सरकार से इनपुट मिल जाता है, कभी बीज मिल जाता है, कभी सस्ती खाद मिल जाती है, कभी पानी पे कम पैसा, कभी बिजली पे कम पैसा, लेकिन कोलोरायतू को कुछ नहीं मिलता। दूसरा, सरकार की तरफ से बाकी किसान को लोन मिल जाता है, केसीसी पे लोन मिल जाता है, इसको वो नहीं मिलता। तीसरा, सामान्य किसान अपनी फसल जाके सरकार के रेट पे बेच सकता है। हमने देखा कि 50% से ज्यादा किसान अपनी फसल यहाँ पे, ये जो टेनेंट फार्मर हैं, सिर्फ 50% को सरकारी रेट मिलता है, बाकी 50% को सरकारी रेट नहीं मिलता। और तो और, अगर किसान आत्महत्या कर ले तो दूसरे किसान को कम से कम उसका परिवार को कुछ मुआवजा मिलता है, टेनेंट फार्मर को वो भी नहीं मिलता। तो इसलिए उसकी अवस्था बाकी किसान से बहुत बदतर है। और इस देश में अगर किसान में सबसे पहले किसी को हक मिलना चाहिए तो वो टेनेंट फार्मर को मिलना चाहिए। ఇంకొకటి ప్రభుత్వం చెప్తున్నది, రైతులందరికీ సమస్యలు ఉన్నాయి, మళ్ళీ కౌలు రైతుల గోలేంటి మీరు అనేది. కానీ మనకు కనిపిస్తున్నది ఏంటంటే మామూలు రైతుల కంటే, అంటే తమ భూమి సొంత భూమి సాగు చేస్తున్న రైతుల కంటే కౌలు రైతుల సమస్యలు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే వాళ్ళకున్న సమస్యల కంటే కౌలు రైతులకు డబల్ ఉన్నాయి అనేది చెప్తున్నారు యోగేంద్ర యాదవ్ గారు. సొంత భూమి సాగు చేస్తున్న రైతులకైతే ఏదో ఒక రకంగా విత్తనాలు, ఎరువులు, వీటి మీద సబ్సిడీలు కానీ, బ్యాంక్ నుంచి లోన్లు కానీ, లేకపోతే వాళ్ళ పంట పండినప్పుడు దాన్ని కనీస మద్దతు ధరకి గవర్నమెంట్కి అమ్మడం కానీ, ఇవన్నీ వాళ్ళు చేయగలుగుతున్నారు. కానీ కౌలు రైతులకైతే ఆఖరికి వాళ్ళు ఇవన్నీ రావట్లేదు. ఆఖరికి ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి సహాయం కూడా రావట్లేదు. కాబట్టి కౌలు రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇతర రైతుల కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మీద ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. तीसरा झूठ, सरकार कहती है हाँ है तो, कुछ अफसर कहते हैं नहीं है तो, लेकिन अब हमने उस पे कानून बना दिया है, अब हमने स्कीम बना दी है। सरकार समझती है कागज पे स्कीम बना दी, प्रॉब्लम सुलझ गई। आपने दिखाया है कि वो कागज की स्कीम कागज पे ही है, वो लोगों तक नहीं पहुंच रही। यहाँ पे ज्यादातर किसान को तो पता भी नहीं है कि कोई कानून है। एक 1950 का कानून है, एक 2011 का कानून है। किसी किसान को पता नहीं है कि वो कानून है, उनका अधिकार है, किसी को पता नहीं है। और जो कार्ड देने की व्यवस्था, सच बात ये है कि मैं तेलंगाना और आंध्र प्रदेश से बहुत इंप्रेस हुआ था जब यहाँ पे पहली बार 2011 का कानून आया और ये हुआ कि उनको कार्ड दिया जा सकता है, जिस कार्ड से उन्हें एंटाइटलमेंट मिलेगा, लोन मिलेगा। तो मुझे लगा आंध्र प्रदेश और तेलंगाना पूरे देश से बहुत आगे है, क्योंकि उन्होंने नया काम किया है।
लेकिन आज मुझे ये देख के बहुत दुख हुआ कि वास्तव में इससे कुछ नहीं हुआ है। जो कार्ड है पूरे प्रदेश में कोई 5,000 कार्ड बन, वो भी एक कलेक्टर ने कुछ किया। अच्छा होता अगर आज हम उस कलेक्टर को बुलाते, उसका भी सम्मान करते, किसी एक ने कुछ काम किया। और तो कुछ हुआ नहीं है यहाँ पे। ये तो शर्म की बात है कि वो कानून बिल्कुल लागू नहीं हुआ है। और ये कहना कि रायतू बंधु में हम पैसा दे देंगे और जो पट्टेदार है, आसामी है, वो उसको दे देगा, ये बिल्कुल नहीं हुआ है। आपका सर्वे दिखाता है कि 0.4%, मतलब 1,000 में से सिर्फ 4 लोगों ने ये दिया है। 1,000 में से 4। इतना तो दान दक्षिणा दे देते हैं लोग, अधिकार नहीं है, किसी को मिल नहीं रहा है। ये बिल्कुल स्पष्ट है, सरकारी स्कीम फेल हो चुकी है। ये बात आपने स्पष्ट रूप से बताई। सरकार के प्रोपेगेंडा जो है, उस प्रोपेगेंडा का झूठ आज आपने स्पष्ट किया है। 3 తెలంగాణ ప్రభుత్వము రైతుల కోసం మేము చేసేదానికంటే ఎక్కువ ఇంకెవరు చేయట్లేదు అని ఏదైతే చెప్తా ఉంటుందో రకరకాల స్కీముల గురించి, అవి వాస్తవంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు అందట్లేదు అనేది ఈరోజు మీరు కూడా నిరూపించారు ఇక్కడ. ఎందుకంటే కౌలు రైతుల కోసం ఒక 1950 చట్టం ఉంది, 2011లో కూడా చట్టం వచ్చింది. ఈ 2 చట్టాల గురించి అసలు చాలా మంది కౌలులకు కూడా తెలియదు, ఎందుకంటే ప్రభుత్వం దాన్ని అమలు చేయట్లేదు కాబట్టి. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇట్లాగా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలనే చట్టం వచ్చినప్పుడు మాకందరికీ చాలా సంతోషం వేసింది. దేశం మొత్తంలో కూడా మేము సరే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల కంటే ముందున్నాయి అని అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా తక్కువ మంది, కొన్ని వేల మందికి మాత్రమే కార్డులు ఇచ్చారు. అది కూడా ఎక్కడైనా ఒక మంచి కలెక్టర్ ఉంటే. కానీ మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా గుర్తింపు కార్డులు అనేది ఇవ్వట్లేదు. కాబట్టి రైతు బంధు అని ఏదైతే ఒక గొప్పగా చెప్పుకుంటుందో స్కీము, అది వాస్తవంగా సాగు చేస్తున్న వాళ్ళకి రావట్లేదు. అంతేకాకుండా ప్రభుత్వం చెప్పినది మేము రైతు బంధు ఇస్తే దాంట్లో కొంత డబ్బులు కౌలు రైతులకు ఇస్తారు భూ యజమానులు అని చెప్పింది. అది కూడా పూర్తి అబద్ధం అని తేలింది. ఎందుకంటే ఒక 1000 మందిలో 4 మంది మాత్రమే భూ యజమానులు ఎంతో కొంత వాళ్ళ రైతు బంధు సహాయంలో కౌలు రైతులకు ఇచ్చారనేది మన స్టడీలో తేలింది. चौथा झूठ, अलग अलग तरह की झूठ बोलते हैं लोग। तो उनसे पूछो तो कोई दूसरे लोग कहते हैं हाँ ये तो सब बात सच है। सच है कि हैं, सच है कि उनकी प्रॉब्लम्स बहुत हैं, सच है कि सरकारी स्कीम से कोई फायदा नहीं हुआ, लेकिन कुछ किया नहीं जा सकता। ये आखिरी झूठ होता है कि कुछ भी कर लो, कुछ किया नहीं जा सकता। बताइए क्या कर सकते हैं? आज आपने उस झूठ को भी काट दिया, उस झूठ का भी खंडन किया। हमारे भाई योगी यहाँ जो आए थे, उन्होंने बताया कि अगर किसान एक साथ खड़ा हो जाए, एक गांव में अगर किसान खड़ा हो जाए, तो वो इन बड़े बड़े लोगों को अपनी औकात बता सकता है, अगर इकट्ठा हो जाए। दिक्कत किसान की ये है कि किसान का जब हाथ भी उठता है तो उसकी 5 उंगलियां 5 दिशा में रहती हैं। अगर वो अपने 5 उंगलियों को बंद करना सीख ले तो कितनी ताकत आ सकती है, वो हमने देखा है। लेकिन उससे ज्यादा हमने देखा कि अगर सरकार को मजबूर किया जाए और अगर एक जगह कोई इच्छा शक्ति हो, जैसे एक कलेक्टर ने किया, तो देखिए कितने लोगों को असर हुआ। जब कार्ड मिला, लोन मिला, कितना फर्क पड़ा। मतलब कि अगर करवाया जाए तो काम हो सकता है। कब हो सकता है, कब करवाना चाहिए? अभी तेलंगाना में चुनाव आने वाले हैं। हमारे उधर लोग कहते हैं कि ये सरकार जो है गाय जैसी है, जो 5 साल में एक बार दूध देती है। 5 साल में एक बार दूध देती है, और वो आ गया मौका, दूध का सीजन आ गया सरकार पे। तो इसलिए ये वक्त है बात करने का, अपनी बात कहने का और इनसे मांग करने का। और मांग क्या होनी चाहिए कि जो कानून में लिखा है आपके 2011 का जो एक्ट है, बहुत प्रोग्रेसिव एक्ट है आपका, दूसरे राज्यों से कहीं बेहतर आपका एक्ट है, उस एक्ट के तहत जो मिलना चाहिए, मोटी बात क्या, हर टेनेंट फार्मर को कार्ड मिले, और वो कार्ड वैसा ही हो जैसा कि केसीसी होता है।
उस कार्ड के आधार पर लोन मिले, बैंक का लोन, ये 2%, 3%, 4% वाला लोन नहीं, बैंक का लोन मिले। तो जो कुछ भी इनपुट सब्सिडी मिलती है, सस्ता बीज जो कुछ मिलता है, सब सीधा उसे मिले जो जमीन जोतता है। क्यों दी जाती है सब्सिडी? सब्सिडी इसलिए दी जाती है कि किसान मेहनत करके कुछ कर रहा है, तो जो मेहनत कर रहा है उसको मिलना चाहिए ना, जो जमीन का मालिक है उसको क्यों मिलना चाहिए? नंबर 3, जो फसल को यदि नुकसान होता है, खराबा होता है कोई, तो कॉम्पेंसेशन, मुआवजा उसे मिलना चाहिए जिसने मेहनत की, जिसने जोखिम उठाया, जो रात को घर पे बैठ के देखता है कि बारिश हो गई, अब क्या होगा फसल का, उसको मिलना चाहिए मुआवजा। और आखिर में चौथी बात कि जब फसल बेचे तो फसल बेचने का जो दाम है सीधा उसके अकाउंट में आना चाहिए जिसने फसल उगाई है। ये चारों चीजें एक जमीन पे की जाएं, इसका सिस्टम होना चाहिए। कविता बहन मुझे कह रही थी कि सिस्टम ये और करना ये चाहिए कि जब तक जितना भी ये जो डायरेक्ट बैंक ट्रांसफर वगैरह जो हो रहे हैं सबको रोक दीजिए और कहिए जब तक सब टेनेंट फार्मर की लिस्ट नहीं बन जाती, उनका बैंक अकाउंट नहीं हो जाता और उनके बैंक में ट्रांसफर होना शुरू नहीं हो जाता, तब तक कोई निधि, कोई भी रैयतु बंधु योजना का पैसा तब तक रोक दिया जाए। अब आप सोच लीजिए होना चाहिए नहीं होना चाहिए, लेकिन कुछ ऐसा बड़ा कदम उठाने की जरूरत है। आप सबने साबित किया। मैं आप सबको धन्यवाद देना चाहता हूं इसलिए कि आपने अपनी बात उठाई। इस देश में किसान अगर अपना बात कहना सीख जाए, दिक्कत यह है इस देश में किसान की छवि बनी हुई है मूंछ वाला पगड़ी पहने हुए कोई आदमी, मेहनत करती हैं औरतें, फोटो होता है आदमी का, जोखिम उठाता है टेनेंट फार्मर, पैसा मिलता है पट्टेदार को, जो आसामी है उसको पैसा जाता है। जो जरूरत है वो ये कि जो इस देश में जमीन पे काम करे, जो जोखिम उठाए, जो अपना खून पसीना लगाए, उसको किसान का हक मिलना चाहिए, देश का हक मिलना चाहिए। हम सब लोग एक नारा लगाते हैं, कौन बनाता हिंदुस्तान, भारत का मजदूर किसान। हिंदुस्तान तो वही लोग बनाते हैं ना, बड़े बड़े नेता लोग थोड़ी बनाते हैं, है ना। तो आज आपकी इस सभा के अंदर आके हमने सीखा कि किसान का मतलब क्या। किसान का मतलब वो नहीं जिसके हाथ में, जिसके नाम पे जमीन लिखी हुई है। किसान वो जो खेत में अपनी मेहनत से काम करता है, वो हिंदुस्तान बनाता है। आप सबने इस बात को रखा और आपने सिर्फ तेलंगाना के लिए नहीं, पूरे देश के लिए एक बड़ा कदम आगे उठाया। इसके लिए मैं आप सबका धन्यवाद करता हूं और माफी भी चाहता हूं कि मैं बहुत समय को अभी आगे यूनिवर्सिटी में जाके एक जगह बोलना है, तो मैं अपने पार्टी के साथियों की सबकी बात सुन नहीं पाऊंगा, लेकिन उम्मीद है कि उनकी बात तक पहुंचेगी। థ్యాంక్ యూ యోగేన్ జీ. ఆయన చెప్పిన చివరి రెండు విషయాలు, ఈ అబద్ధాలు ఏదైతే ప్రభుత్వం చెప్తుందో దాంట్లో 4వ అబద్ధం ఏంటంటే, సరే కౌలు రైతులు చాలా మంది ఉండొచ్చు కానీ దాని గురించి మనం ఏం చేస్తాం, ప్రభుత్వం ఏం చేయలేదు, అది యజమానికి కౌలు రైతుల మధ్యన ఉన్న విషయం అని. కానీ మనకి అది కూడా తప్పు అనేది ఇక్కడ నిరూపించబడింది. ఒకటి ఏంటంటే ఏమి చేయలేము అని మనం అనుకోవద్దు. ఇప్పుడు సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నుంచి వచ్చిన రైతు యోగి ఆయన చెప్పిన మాటలను బట్టి అక్కడ ఒక 100 మంది కౌలు రైతులు ఒక దగ్గరకు వచ్చి ఒక సంఘంగా ఏర్పడిన తర్వాత వాళ్ళు తప్పనిసరిగా కౌలు రేట్ను కూడా తగ్గించుకోగలిగారు, కొంచెం గట్టిగా నిలబడగలిగారు. సో కాబట్టి మనం అదే విధంగా కౌలు రైతులందరూ కూడా దగ్గరికి వచ్చి ఒక గట్టిగా నిలబడితే ప్రభుత్వాన్ని కూడా మనము వాళ్ళు తల వంచొచ్చు, మనం చెప్పిన పని చేపించుకోవచ్చు అనేది. అంతేకాకుండా కౌలు రైతులు గుర్తించలేము అనేదైతే ప్రభుత్వం చెప్తోందో, ఇప్పుడే మనం విన్నాము చాలా మంది రైతులు ఇంతకు ముందర ఈ 2011 చట్టం కింద కార్డులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రభుత్వం కావాలంటే కార్డులు ఇచ్చే ప్రక్రియ చేయగలుగుతుంది,
అట్లా కార్డులు వచ్చిన తర్వాత వాళ్ళకి బ్యాంకుల నుంచి కూడా లోన్లు వచ్చాయి, వాళ్ళు పంట కూడా అమ్ముకోగలిగారు, వాళ్ళకి పంట నష్టపరిహారం వచ్చినా కూడా వాళ్ళ అకౌంట్లో పడింది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం అమలు చేయొచ్చు, కానీ చేయట్లేదు, చేయలేము అని చెప్తున్నది అబద్ధం అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన చెప్పింది ప్రభుత్వం అనేది ఒక ఆవు లాంటిది. ఎట్లాంటి ఆవు? 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పాలిస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పాలిస్తుంది. ఇప్పుడు పాలిచ్చే సమయం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా మనందరం గట్టిగా పోరాడి, గట్టిగా అడిగి, గట్టిగా డిమాండ్ చేసి ఇది ఇస్తే కానీ మీకు ఓటేమో అంటే తప్పనిసరిగా వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పని ఇప్పుడు మనం అందరం కూడా చేయాలా. వాళ్ళ ముందర ఏం డిమాండ్లు పెట్టాలా? అది ప్రభుత్వంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రతిపక్షాల పార్టీలు కావచ్చు. ఒకటి, ఆ కార్డు అనేది, గుర్తింపు కార్డులు అనేది ప్రతి కౌలు రైతుకి అందాలి. అంతేకాకుండా ఆ కార్డు ఉత్తినే ఇచ్చేయడమే కాదు, ఆ కార్డు ఒక కిసాన్ క్రెడిట్ కార్డు లాగా పనిచేయాలి. అంటే ఆ కార్డు ఉన్నప్పుడు మనకి తప్పనిసరిగా బ్యాంక్ నుంచి లోన్లు రావాలా, తప్పనిసరిగా ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా వాస్తవంగా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకే రావాలా. అదేవిధంగా పంట నష్టపోతే అదే అంటే ఇప్పుడు లోన్ ఇవ్వడానికి ఒక గ్రూప్గా ఏర్పడి లోన్లు ఇచ్చే దాంట్లో మళ్ళీ దానికి వడ్డీ కూడా పడుతుంది. అట్లా కాదు, సాధారణ రైతులకు ఎట్లయితే వడ్డీ లేని రుణాలు ప్రామిస్ చేస్తుందో ప్రభుత్వం, అట్లాగే బ్యాంకు నుంచి ఈ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా, కౌలు రైతులందరికీ కూడా అందాలి. తర్వాత ఒకవేళ పంట నష్టం జరిగితే ప్రకృతి వైపరీత్యాల వలన ఎవరైతే కష్టపడి సాగు చేశారో, ఎవరైతే రిస్క్ తీసుకొని వ్యవసాయం చేశారో, పంటను కాపాడుకోవడానికి ప్రయత్నించారో వాళ్ళకి అది అందాలి. అట్లాగే పంట అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైతే పంట పండించారో వాళ్ళకి, వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడాలి. ఇవన్నీ జరగాలని చెప్పి మనం తప్పనిసరిగా అధికార పార్టీని, ప్రతిపక్ష పార్టీలను కూడా డిమాండ్ చేయాలి. వాస్తవానికి రైతు అంటే నిజంగా వాస్తవంగా సాగు చేస్తున్న వాళ్ళు ఎవరైతే రిస్క్ తీసుకుంటున్నారో వాళ్ళని రైతుగా గుర్తింపు అనేది దేశవ్యాప్తంగా కూడా లభించాలి. దానికోసం మనందరం కూడా కలిసి పోరాడాలి. ఇందాక కవిత గారు కూడా ఒక మాట అన్నారని చెప్పారు. ఇప్పుడు ఏదైతే రైతు బంధు లాంటి పథకాలు ఉన్నాయో, ఈ క్యాష్ అకౌంట్లో వేసే పథకాలు అన్నీ ఒకసారి బంద్ పెట్టి మీరు మొదట కౌలు రైతులు గుర్తించండి. కౌలు రైతులు గుర్తించి వాళ్ళందరి లిస్టు తయారు చేసే ప్రక్రియ ఫస్ట్ ఏంటి, ఆ తర్వాతే మీరు ఇట్లాంటి క్యాష్ పథకాలు ఏమన్నా ఉంటే మళ్ళీ మొదలు పెట్టండి అనేది కూడా మనం గట్టిగా డిమాండ్ చేయాలని కవిత గారు కూడా చెప్పారు. మరి ఆ డిమాండే మనం పెడతామా అనేది మీరు అందరు కూడా ఆలోచించుకోండి. రైతు బంధు ఆపి ఫస్ట్ అందరికీ కౌలు రైతుల జాబితా తయారు చేసి వాళ్ళందరూ గుర్తింపు కార్డులు ఇవ్వండి అని కూడా కౌలు రైతులు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందేమో, ఆలోచించండి అని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే నిజంగా కష్టపడి పని చేస్తారో, పంట పండిస్తారో, రిస్క్ తీసుకుంటారో, వాళ్ళ డబ్బులు పెడతారో వాళ్ళకి రైతులుగా గుర్తింపు రావాలి. వాళ్ళు కౌలు రైతులు కావచ్చు, మహిళా రైతులు కావచ్చు, ఆదివాసీ రైతులు కావచ్చు. ఇది వాస్తవానికి ఇప్పుడు మన ప్రభుత్వాలు అన్ని కూడా చేయవలసిన విషయము. కౌన్ బనాతా హిందుస్థాన్ భారత్ కే మజ్దూర్ కిసాన్. అంటే ఎవరైతే మజ్దూర్ అంటే శ్రమ చేసే శ్రామికులు, రైతులు, వీళ్ళే భారతదేశాన్ని నిర్మిస్తున్నారు. భారతదేశ నిర్మాతలు ఎవరంటే రైతులు, శ్రామికులు అని. కాబట్టి ఆ రైతులు అన్నప్పుడు మనం నిజంగా ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ రైతులు అనేది కూడా మనము